ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేస్తే నేను ముందుగా ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది అడుగుతున్నారు DIY స్కిన్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ చేయమని. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది నేను మొత్తం నా ఫేస్ అండ్ నెక్‌కి అప్లై చేసేసుకుంటున్నాను. నేను ఈ ఫేస్ ప్యాక్ ఎలా కలిపాను, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వస్తుంది. సో వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఇది ఒక వెడ్డింగ్ వీడియో. యాక్చువల్లీ మేము పెళ్ళికి వెళ్ళాము. ఆ పెళ్లి ఎవరిది ఏంటి డీటెయిల్స్ అంతా కూడా క్లియర్‌గా నేను చెప్తాను మీకు. సో చూసేయండి వీడియో. ఇప్పుడు వచ్చేస్తే నేను స్కిన్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. ఇది వచ్చేస్తే DIY. సో మనం ఇంట్లో ఉన్న కిచెన్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండ్ ఇది కంపల్సరీగా మీకు రిజల్ట్ ఇన్స్టెంట్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫేస్ వాష్ చేసుకుని ఇది అప్లై చేసుకోవాలి. సో దీనికి ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను, ఎంటీ బౌల్ మనం మిక్స్ చేసుకోవడానికి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేస్తే బీట్రూట్ జ్యూస్. ఇది సో బీట్రూట్ జ్యూస్ తెలుసు కదా, మంచి కలర్ ఇస్తుంది, స్కిన్కి సూపర్ అంటే సూపర్ వర్క్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ నేను దీంట్లో గుడ్ వైబ్స్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఒకవేళ మీరు కావాల్స్తే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే లెమన్ జ్యూస్ అయినా కూడా యూస్ చేయొచ్చు. అండ్ తర్వాత నేను దీంట్లో బేసన్ యూస్ చేస్తున్నాను. తెలుసు కదా, గ్రామ్ ఫ్లోర్ అంటారు, శనగపిండి అంటారు. ఇది చాలా బాగా మంచి ఎక్స్ఫోలియేటర్ అనమాట స్కిన్కి. అండ్ తర్వాత నెక్స్ట్ నేను కర్డ్ యూస్ చేస్తున్నాను, పెరుగు. సో ఇప్పుడు మనం ఇది మిక్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 స్పూన్స్, ఇది ఫేస్ అండ్ నెక్కి. సో 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకుందాం మనం. ఇది మీరు బాడీకి కూడా పెట్టుకోవచ్చు, హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు నన్ను స్కిన్ వైటనింగ్కి ఏదైనా ఫేస్ ప్యాక్ DIY ఇది చూపించమని. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు దీంట్లో నేను ఒక 2, 3, 4 స్పూన్స్ మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకోండి. ఇది మంచి పింకిష్ గ్లో ఇస్తుంది మనకి స్కిన్కి, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత దీంట్లో వచ్చేస్తే నేను కొంచెం అంత కర్డ్ మిక్స్ చేస్తున్నాను. సో కర్డ్ వేసుకుని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. సో ఇంకా దీంట్లో సరిపోదు కాబట్టి కొంచెం అంత జ్యూస్ వేసుకుందాం మనం. సో మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఇది. ఈవెన్ మీరు హ్యాండ్స్కి అండ్ బాడీకి పెట్టుకోవచ్చు, ఫేస్ అండ్ నెక్కి. మీరు ఎక్కడికైనా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఈ ప్యాక్ వేసేసుకుని తర్వాత మీరు రెడీ అయితే మాత్రం సూపర్ గ్లో వస్తుంది. ఇంకా మీరు ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అది యూస్ చేయవసరం. సో దీంట్లో ఒక 1 to 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. ఇది ఆప్షనల్ పర్పస్. సో చూసారా ఎంత బాగుందో, కలర్ చూస్తేనే చాలా బాగుంది కదా. సో ఇది ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసేసుకుని ఒక 10 to 15 మినిట్స్ డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి. నార్మల్ ఫేస్ వాష్ యూస్ అంటే సబ్బు పెట్టకూడదు, ఫేస్ వాష్ చేయకూడదు, నార్మల్ వాటర్తోనే వాష్ ఆఫ్ చేసేసుకోండి. ఇది మీరు వీక్లీ 2 యూస్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. డెఫినెట్గా మీకు 100% గ్యారంటీ ఇస్తాను నేను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కిచెన్ రూమ్లో ఉండేవే కాబట్టి బీట్రూట్ చాలా మంచి కలర్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. సో నేనైతే రెడీ అయిపోయాను, చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారు కదా, ఈరోజు వచ్చేస్తే మా జిమ్లోని ట్రైనర్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉంది, జాతరలోని మధురవాడ జాతర ఉంది కదా. సో అక్కడ మ్యారేజ్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాము. సో నేనైతే సింపుల్ శారీ కట్టేశాను, బ్లాక్ శారీ విత్ గోటాపట్టి బోర్డర్ వచ్చింది. అండ్ ఇది కొంచెం వర్క్ దీంతోనే పాటు వచ్చింది బ్లౌజ్. ఇది ఇక్కడ మిర్రర్స్ వచ్చాయి, ఒరిజినల్ మిర్రర్స్. సో నేను మీకు ఫుల్ పిక్ లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ పోస్ట్ చేస్తాను. అండ్ దీని మీదకి జ్యువెలరీ మనం ఎక్కువ వేసుకుంటే బాగోదు, అందుకని చెప్పి నేను సింపుల్గా ఈ బ్లాక్ బీడ్స్ది వేసుకున్నాను. సో దీని మీదకి అందుకే నేను ఈ బ్లాక్ బీడ్స్ది వేసుకున్నాను. నెక్స్ట్ సిల్వర్ కలర్ జుంకాస్ పెట్టుకున్నాను, ఎందుకంటే అదే బాగుంటుంది, బ్లాక్ కలర్ అవుట్ఫిట్ మీదకి అదే బాగుంటుంది కదా. తర్వాత వాచ్ అండ్ బ్యాంగిల్స్. సో మొత్తం అంతా ఆక్సిడైజ్డ్ వేసుకున్నాను. సో ఇది ఓవరాల్ మేకప్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా తయారయ్యాను. కాజల్ పెట్టుకోకుండా జస్ట్ ఐలైనర్ ఒకటే పెట్టి పింక్ కలర్ NVB లిప్స్టిక్, ఇది సిమ్టమ్ స్పెషల్ 12. అండ్ రితికా వర్ష వాళ్ళు వచ్చి చూస్తారు కదా ఆల్రెడీ మీరు వాళ్ళ అవుట్ఫిట్స్. ఇవి నేను సారీని లెహెంగా కింద పైన జాకెట్ ఓవర్ కోట్ కింద స్టిచ్ చేయించాను. అది మీకు వీడియో సెపరేట్గా చేస్తాను. ముగ్గురం కూడా అలాగే స్టిచ్చింగ్ చేయించుకున్నాం. బట్ నేను అది వేసుకోలేదు ఈరోజు, వీళ్ళిద్దరికీ వేశాను. నేను వేసుకున్నప్పుడు మా ముగ్గురు పిక్ డెఫినెట్గా పెట్టి మీకు నేను దానికి మెటీరియల్ ఎంత అయింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇప్పుడు టైం అయితే అయిపోతుంది, టైం ఇప్పుడు ఆల్రెడీ 6:30 అవుతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళలేదన్నా ట్రాఫిక్ ఇదంతాతో 7 అయిపోద్ది. సో అదంతా చూసుకుని మేము మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా?
వర్ష, రితిక వాళ్ళకి కూడా నేను రెడీ చేసేసాను. సో, వాళ్ళ అవుట్‌ఫిట్స్‌ని చూపిస్తున్నారు. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నారు కదా ఇద్దరు గూడాని. అండ్ నేను వాళ్ళకి అవుట్‌ఫిట్స్ వచ్చేస్తే ఇది ఒక శారీని నేను ఇలాగా కోట్ మోడల్ కిందన లెహెంగా కింద మామ్ అండ్ డ్రెసెస్ కింద వీడియో చేశాను. అది సెపరేట్‌గా మీకు ఒక వీడియో వస్తుంది. అందులో నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. నేనైతే వేసుకోలేదు. నేను జస్ట్ శారీ వేసేసుకున్నాను. ఈ వీళ్ళిద్దరికీ మాత్రం నేను ఈ డ్రెసెస్ వేశాను. చాలా బాగుంది కదా! సో, ఇలా యూనిక్‌గా మీకు డెఫినెట్‌గా నా ఛానెల్‌లో మీకు చూపిస్తూ ఉంటాను. డిజైనింగ్స్ ఎలాగా ఏంటి అన్నదంతా కూడా. ఈ కాస్ట్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, మేమైతే పెళ్ళికొచ్చేసాం. చెప్పాను కదా మీకు జిమ్‌లో ఉన్న ట్రైనర్ వాళ్ళ అక్కది మ్యారేజ్ మాట. ఇదొచ్చేస్తే మధురవాడ జాతర. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక వీడియో కూడా చేశాను. మీట్ అండ్ గ్రీట్ నా ఫస్ట్ మీట్ అండ్ గ్రీట్ ఇక్కడే చేశాను నేను. సో, అందుకే ఈ ప్లేస్ గుర్తుండిపోతుంది నాకు. సో, దీనికొచ్చేస్తే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. తనే పెళ్ళికూతురు అండ్ పెళ్ళికొడుకు. సో, వీళ్ళ పెళ్లి ఇప్పుడు లోన జాతరలో జరగబోతుంది మాట. నాకు తెలీదు జాతరలో కూడా మ్యారేజెస్ అవుతాయని. నాకు ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ. సో, నేను వెళ్ళడం బట్ డెకరేషన్ ఇదంతా కూడా చాలా చేశారు. సో, ఫుల్ లైటింగ్స్ ఇవన్నీ చూసారు కదా! అండ్ ఇది పిల్లలకి ఆడుకోవడానికి చాలా బావుంటుంది. మాకిక్కడ వైజాగ్‌లో శిల్పారామం జాతర అంటే ఇదే. బట్ ఇక్కడేంటంటే అన్ని స్టాల్స్ అవేమి ఉండదు. ఇక్కడ ఏంటంటే సింపుల్‌గా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చీకటి అయిపోవడంతో నేను మీకు అంతా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాను. సో, వర్ష, రితిక వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. పిల్లలకి ఎంతైనా పెళ్ళిళ్ళన్నా, ఏవైనా ఫంక్షన్స్, పార్టీస్ అన్నా ముందు పిల్లల హడావిడి ఎక్కువ ఉంటుంది కదా! సో, అందుకే వర్షకి, రితికకి మాత్రం ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. అస్సల బోర్ అయితే ఫీల్ అవ్వలేదు వాళ్ళు. అండ్ నాకు కూడా ఫుల్ టైమ్ పాస్ అయిపోయింది. సో, లోన డెకరేషన్ అంతా ఇలా ఉంది చూపించాను కదా మీకు. అండ్ స్టార్టింగ్ ఇక్కడ వాటర్ ఫాల్ లాగా చిన్న ఫౌంటైన్‌లా పెట్టారు. అండ్ తర్వాత మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. 6:30, 7 ఆల్మోస్ట్ 7, 7:30 అయిపోయింది. అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. అందుకే నేను మీకు వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను. డెకరేషన్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బావుంది. చాలా చేశారు. ఇప్పుడు ఇది ఉన్న డెకరేషన్ అంతా కూడా వర్ష, రితిక వాళ్ళు ఏం చేశారంటే ముందు రావడంతోని వాళ్ళు ఆ డెకరేషన్ మోడల్‌నే మార్చేశారు. నాకైతే చాలా నవ్వొచ్చింది. పాపం ఎంత నీట్‌గా డెకరేట్ చేస్తే పిల్లలిద్దరూ కూడా అగోండి చూసారా? ఆ ఎలిఫెంట్స్‌తో ఆడుకోవడం, దాని మీద ఎక్కుతానని చెప్పి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరే ముందు కూడా కూర్చుండిపోయి ఇద్దరు అలా ఆడుకున్నారు. అప్పటికి ఇంకా ఎవరు రాలేదు కాబట్టి పర్వాలేదు. ఎవరైనా వచ్చుంటే బాగోదు గదా! సో, ఇలా వాళ్ళిద్దరూ సూపర్ మాత్రం ఎంజాయ్ చేశారు. ఎప్పుడు కూడా ఇంతలా ఎంజాయ్ చేయలేదు వాళ్ళిద్దరూ. అండ్ నేను మళ్ళీ అవన్నీ నీట్‌గా సర్దడం అవన్నీ చేశాను. అండ్ నా సారీ చూపిస్తున్నాను. ఈ సారీ వచ్చేస్తే నేను నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను ఫ్యాషన్ డెలివరీ. సో, బ్లౌజ్ కూడా దీంతో పాటే వచ్చింది. మంచి వర్క్ బ్లౌజ్ వస్తుంది దీనికి. సో, సింపుల్‌గా ఉంటుంది కదా అని నేను అందుకే ఎక్కువ జ్యువెలరీ వేసుకోలేదు. యాంటిక్ అలాంటివి నేనేం ట్రై చేయలేదు. జస్ట్ నార్మల్ బ్లాక్ బీడ్స్ లాంగ్ చైన్ వేసేసి సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ శ్రీధర్ అండ్ తిను వీళ్ళొచ్చేస్తే జిమ్‌లో వాళ్ళు అండ్ మాట్లాడుకుంటున్నారన్నమాట వాళ్ళందరూ. జిమ్‌లో వాళ్ళు కూడా చాలా మందొచ్చారు. ఎందుకంటే జిమ్ అబ్బాయిదే కదా! సో, అందుకనే జిమ్‌లో వాళ్ళని పిలిచారు. వర్ష, రితిక వాళ్ళ సాంగ్స్ ఇవ్వడంతో వాళ్ళు డాన్స్‌లు వేస్తున్నారక్కడ. సో, చూసారు కదా! ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా ఎంజాయ్ చేశారసల. డిన్నర్ చేసేసిందా చెప్పాను కదా మీకు అక్కడ జాతరలో మనకి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ ఉంటాయని. ఫస్ట్ టైం తెలుసా నిజంగా రితిక కార్ డ్రైవింగ్ ఎక్కడం. బీచ్‌లో మేము చాలా సార్లు తీసుకెళ్తే ఎప్పుడూ ఎక్కలేదు గానీ, ఈసారి మాత్రం అసలు దిగనని కూడా చెప్పింది. చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు. అండ్ వర్ష అయితే ఎక్కలేదు గానీ, రితిక మాత్రం సూపర్ ఎంజాయ్ చేసింది. ఫంక్షన్ నుంచి ఇంటికి రీచ్ అయిపోయాం మేము. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 10 o'clock అవుతుంది. వర్ష, రితిక వాళ్ళకి పాలు ఇచ్చేసాను. వాళ్ళు పడుకున్నారు. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక
కపుల్ డ్రెస్ చూపిద్దాం అనుకున్నాను. ఆల్రెడీ నేను అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది అడిగారు చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారేంటని. ఎందుకంటే మాక్సిమం కపుల్ డ్రెస్సెస్ నాకు చాలా బాగా ఇష్టం. యాక్చువల్లీ ఇంకా చూస్తున్నాను, ఫ్యామిలీ అంతా కూడా వస్తుంది కదా డ్రెస్, అలాంటివి ట్రై చేస్తున్నాను. సో చూడాలి. బట్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఒక కపుల్ టీ షర్ట్స్ చేశాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకనే నేను ఇంకొకటి తీసుకున్నాను. లైక్ ఏంటంటే ఇది ఒక కుర్తీ అండ్ షర్ట్ వస్తుంది, సూపర్ ఉంటుంది. ఎవరైతే కపుల్ డ్రెస్సెస్ ఇష్టపడతారో, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకేలా వేసుకోవాలన్నా, లేకపోతే ఇంకా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ లాగా మీరు ఎవరైనా వేసుకోవాలి, ట్రై చేయాలి, ఇలాగా కొంచెం యూనిక్గా కావాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా బాగుంటుంది. అండ్ నేను ఇది ఎక్కడ తీసుకున్నానంటే పేలెస్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో ఆవిడ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో డెఫినెట్గా చెక్ చేయండి. తన దగ్గర ఓన్లీ కపుల్ డ్రెస్సెసే కాదు, క్లాతింగ్స్ ఉన్నాయి, ఐ మీన్ శారీ, జ్యువెలరీ, సో ఇలా అన్ని కలెక్షన్స్ ఆవిడ దగ్గర మంచి మంచివన్నీ కూడా ఉన్నాయి. బట్ సిఓడి ఆప్షన్ అయితే లేదు, ఆన్లైన్ పేమెంటే. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది అన్నది. మీకు నేను పైన పిక్స్ కూడా ఇన్సర్ట్ చేస్తాను చూడండి. సో వచ్చేస్తే ఇది షర్ట్, ఇది మెన్స్ షర్ట్. సో దీంట్లో మీకు చాలా మోడల్స్ ఉన్నాయి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. ఇది పిస్తా గ్రీన్ అంటారు కదా, సో అది పిస్తా కలర్. పిస్తా ఐస్ క్రీమ్ ఉంటుంది, సో అదే కలర్ తీసుకున్నాను. ఈ కలర్ లేదని చెప్పేసి. సో దీని మెటీరియల్ వచ్చేస్తే ఇది కాటన్ రేయాన్ అండ్ వర్క్ వచ్చేస్తే ప్రింటెడ్ వర్క్. సో హ్యాండ్స్ అంతా కూడా ఏంటంటే మనకి ప్రింటెడ్ వర్క్ వచ్చింది ఇలాగా. సో ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అండ్ కాలర్ నార్మల్గానే ఉంది. సో మొత్తం బోత్ హ్యాండ్స్కి కూడా ఇలా వస్తుంది, మిగతా అంతా కూడా సింపుల్గానే ఉంటుంది. ఇది చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే మీకు వైట్ కలర్ ఉంది, ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. బట్ మోడల్స్ మాత్రం మీకు డిజైన్ అనేది, ప్రింటెడ్ డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఆవిడని అడిగితే డెఫినెట్గా పిక్స్ పంపిస్తారు, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. సో ఇది మెన్ షర్ట్. మెన్ షర్ట్లో సైజెస్ వచ్చేస్తే మీడియం, లార్జ్ అండ్ ఎక్సెల్ ఉంది. అండ్ కుర్తీస్ ఇది వచ్చేస్తే మనకి, సో కుర్తీ వచ్చేసి ఇలా ఉంది. ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది కుర్తీ, అంటే ఏంటంటే మనకి ఇంకా ఫుల్ ఒక లాంగ్ ఫ్రాక్లా వస్తుంది. దీనికి మనకి హ్యాండ్స్ వచ్చేస్తే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది, ఫుల్ హ్యాండ్స్ రాలేదు. ఈ హ్యాండ్స్ దగ్గర మాత్రమే మనకి ప్రింటెడ్ డిజైన్ అనేది వస్తుంది, మిగతా అంతా కూడా ప్లెయిన్ కలర్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా ఒక చిన్న డాలర్ లాంటి లాకెట్ ఒకటి ఇచ్చారు. అండ్ మీకు మళ్ళీ బార్డర్లో వస్తుంది ప్రింటెడ్. మళ్ళీ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేస్తే ఈ రెండు కూడా మనకి కాస్ట్ 2000 రూపీస్. నాకు తెలిసి వర్తే, ఎందుకంటే నేను చాలా స్టిచ్చింగ్స్ చేయిస్తూ ఉంటాను కదా. ఇప్పుడు సపోజ్ మనం ఒక క్లాత్ తీయడానికే మనకి మెటీరియల్ ఒక 2000 అవుతుంది, మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది. సో 4000 అలా అవుతుంది. బట్ ఇవి ఏంటంటే మనకి రెడీమేడ్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా నాకు తెలిసి 2000 అంటే వర్తే. అండ్ షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంది. షిప్పింగ్ ఛార్జ్ ఎలా అంటే మీకు ఐ మీన్ స్టేట్ పట్టో లేకపోతే అలా మారుతూ ఉంటుంది. 80 రూపీస్ నుంచి మహా అయితే 120 అలా ఆ లోపే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది తీసుకుంటారు. సో నాకైతే ఈ రెండు కూడా చాలా బాగా నచ్చాయి. ఆల్రెడీ మేము ఇది వేసుకున్నాం కూడా, వేసుకున్న పిక్స్ నేను మీకు పోస్ట్ చేస్తాను, చూడొచ్చు. అండ్ ఇక్కడ పైన కూడా మీకు ఇన్సర్ట్ చేస్తాను. సో చాలా బాగున్నాయి. మీకు ఇలాంటి కపుల్ డ్రెస్సెస్ ఇంకా కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మాక్సిమం నేను ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్స్లో, ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ షాపింగ్ వీడియోస్ నేను చూపిస్తుంటాను, ఎందుకంటే నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. అది కూడా నేను కొంచెం యూనిక్ మోడల్స్లో ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం నాకు ఇష్టం. సో అందుకే ఏమైనా న్యూ మోడల్స్ ట్రై చేస్తే డెఫినెట్గా మీ అందరితోని నేను షేర్ చేస్తూ ఉంటాను కదా. లైక్ ఏదైనా సారీ నుంచి డ్రెస్ కన్వర్ట్ చేయడం కానీ, లేదా ఇంకేదైనా, సో అలాంటివన్నీ చేసేటప్పుడు డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా, అందరికీ కొనుక్కోమని నేను చెప్పను. నచ్చిన వాళ్ళు ఇలాంటివి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఎవరైనా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి ఇవ్వచ్చు. యానివర్సరీస్కి అలాంటివి ఉంటాయి కదా, అలాంటప్పుడు మీ హస్బెండ్ని మీరు సర్ప్రైజ్ చేయొచ్చు. ఇలా బర్త్డేస్కి కానీ ఇలా మీకు ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలి, వ్యాలంటైన్స్ డే అప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు డెఫినెట్గా కనుక్కోవచ్చు. అండ్ కుర్తీ సైజెస్ కూడా మీకు మీడియం, లార్జ్ అండ్ ఎక్సెల్ 3 సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.